విశాఖలో ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపు పెద్ద స్కామ్ అని ఆరోపించారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. కొంతకాలంగా తాము దీనిపై ఉద్యమాలు చేస్తూనే ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ భూమిని తండ్రి కొడుకులిద్దరూ తమ సొంత జాగీరులా భావిస్తున్నారంటూ మండిపడ్డారు గుడివాడ అమర్నాథ్. నేను చాలా స్పెసిఫిక్గా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కేటాయిస్తున్నటువంటి భూముల గురించి ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చాం. ఏదైతే ప్రధానమైనటువంటి కొన్ని ప్రముఖ కంపెనీల పేరిట లేదా ఆ ప్రముఖ కంపెనీలు పేరు చెప్పి దీని మాటున జరుగుతున్నటువంటి భూముల కేటాయింపు ఒక పెద్ద స్కామ్ అనేటువంటి విషయాన్ని గడిచినటువంటి 4-5 మాసాలుగా చెప్తూ వచ్చాం. ఈ సంవత్సరం వ్యాప్తంగా ఎందుకంటే మార్చి ఏప్రిల్ నుంచి వారు కేటాయిస్తున్నటువంటి భూములు చూస్తే లేదా గత సంవత్సరం డిసెంబర్లో వారు తీసుకొచ్చినటువంటి పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీలో ఉన్నటువంటి లూప్ హోల్స్, అలాగే వీరు ఇదేదో వారి సొంత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అంతా కూడా వారి సొంత జాగీర్లా వ్యవహరిస్తున్నటువంటి తీరు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనబడతా ఉన్నాయి. నేను చాలా స్పెసిఫిక్గా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కేటాయిస్తున్నటువంటి భూముల గురించి ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చాం. ఏదైతే ప్రధానమైనటువంటి కొన్ని ప్రముఖ కంపెనీల పేరిట లేదా ఆ ప్రముఖ కంపెనీలు పేరు చెప్పి దీని మాటున జరుగుతున్నటువంటి